హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ల్యాండ్ మ్యాన్ ఇదొక డ్రామా థ్రిల్లర్ సిరీస్ గైస్. జియో హాట్‌స్టార్ లో ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సిరీస్ 2024 లో వచ్చింది. మరి ఇప్పుడు ఎందుకు రివ్యూ చేస్తున్నావు బ్రో అంటే, రీసెంట్ గా మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు ఈ సిరీస్ చూశాను, చాలా బాగుంది, చూడమని రికమెండ్ చేశారు. సో వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ జస్ట్ ఒక ఎపిసోడ్ చూద్దాం, ఇంట్రెస్టింగ్ గా ఉంటేనే కంటిన్యూ చేద్దామనే ఉద్దేశంతోనే స్టార్ట్ చేశాను. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది గైస్. మొత్తం సిరీస్ చూసేసాను. ఈ సిరీస్ లో టోటల్ 10 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 45 మినిట్స్ ఉంటుంది. ఈ సిరీస్ మాస్, యాక్షన్, ఎవ్రీ మినిట్ థ్రిల్లింగ్ గా ఉండాలని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళ కోసం కాదు గైస్. ఓపికగా డ్రామాస్ చూడడం ఇష్టం ఉన్న వాళ్ళ కోసం మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ బ్రేకింగ్ బ్యాడ్. సేమ్ టు సేమ్ అని కాదు, కానీ రెండు సిరీస్లకి సిమిలారిటీస్ ఉంటాయి. డీటెయిల్ గా ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒక్కసారి ఛానల్ చెక్ చేయండి గైస్. రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్ లో పెట్టుకోండి. సింపుల్ గా ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే, మన హీరో ఒక ఆయిల్ కంపెనీలో వర్క్ చేస్తుంటాడు. వాళ్ళ కంపెనీ ఎప్పుడు టాప్ లో ఉండాలని వాళ్ళ బాస్ చెప్పినట్లు అన్ని పనులు చేస్తుంటాడు గైస్. లైక్ గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా చేస్తుంటాడు. ఈ సిరీస్ లో అతని ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్ ని ఇన్ డీటెయిల్ గా చూపించారు. అసలు ఆ గుడ్ ఏంటి, ఆ బ్యాడ్ ఏంటి, నెక్స్ట్ స్టోరీలో ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ సిరీస్ ప్లాట్. నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. ఈ ప్రపంచంలో ఎవడు మంచోడు కాదు. సిచ్యుయేషన్స్ వల్ల కొన్నిసార్లు గ్రేగా కూడా చేంజ్ అవుతారని ఈ సిరీస్ లో ఒక మీనింగ్ ఉంది. మెయిన్ క్యారెక్టర్ తో అయితే నేను బాగా కనెక్ట్ అయ్యా. చాలా రిలేటబుల్ క్యారెక్టర్ అనిపించింది. మెయిన్ గా ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగున్నాయి గైస్. టెక్నికల్ కూడా చాలా బాగుంది. లైక్ సెట్స్ కానీ, లొకేషన్స్ కానీ, సిరీస్ లో బ్యాక్గ్రౌండ్ లో ఉండే ఎవ్రీథింగ్ కూడా సిరీస్ రేంజ్ ని పెంచేలానే ఉంటాయి. ఈ సిరీస్ సీజన్ 2 ఈ ఇయర్ నవంబర్ లో వస్తుందంట. సో ఇఫ్ మీకు కూడా డ్రామాస్ చూడడం ఇంట్రెస్ట్ అయితే డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి, మీకు కూడా నచ్చొచ్చు. అండ్ నాకు ఈ సిరీస్ సజెస్ట్ చేసిన మన సబ్స్క్రైబర్ కి థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మీరు సజెస్ట్ చేయకపోయి ఉంటే ఇంత మంచి సిరీస్ ని మిస్ అయిపోయేవాడిని. సో ఓవరాల్ గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 80% యాజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ సిరీస్ ఐ హావ్ ఎవర్ వాచ్డ్. అడల్ట్ కంటెంట్ ఉంటుంది, సో ఫ్యామిలీతో అయితే అస్సలు చూడకండి. సో ఇది గైస్ ల్యాండ్ మ్యాన్ సిరీస్ రివ్యూ. ఆల్రెడీ ఈ సిరీస్ మీరు చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.